మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలకు నూతన సొగబులు తీసుకొచ్చేందుకు గాను కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయాల అభివృద్ధికి ఎండోమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే జూలకంటి సమీక్షించారు. అంతరాలయం వెలుపల వైపు ఉన్న కట్టడాలు పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పురాతన కట్టడాల స్థానంలో నూతన కట్టడాలను నిర్మించేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ డిఈ సిహెచ్ శ్రీనివాసులు, ఏఈ జయప్రకాష్, ఆలయ అర్చక బృందం, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాపకూడు సిద్ధాంతం ద్వారా మరి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిన ఘనత పల్నాడు ప్రభువులకి, పల్నాడు ప్రజలకి దక్కింది. అలాగే వరదొచ్చి ప్రజలు నిరాశలైనప్పుడు అప్పటి వరకు మరి ఆలయ ప్రవేశం లేని కొన్ని వర్గాల్ని కూడా ఆ రోజు ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆ రోజు పాలకులది, ప్రజలది. అనునిత్యం కక్షలు కార్పణ్యాలని ఆ తర్వాత వచ్చిన వ్యవస్థ ఎగదోసిందేమో కానీ పల్నాడు పౌరుషానికి ప్రతీకే, అలాగే మరి గొప్ప సంస్కృతికి కూడా ప్రతీక. కాబట్టి ప్రజలందరూ కూడా మన సంస్కృతిని కాపాడుదాం, పల్నాడు ఔచిత్యాన్ని చాటి చెప్పుదాం, పల్నాడుని అభివృద్ధి చేసుకుందాం. మనం పల్నాడు ప్రజలుగా తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. పల్నాడు ప్రజలుగా గర్వంగా తలెత్తుకునే పరిస్థితులు ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా రావాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్న మరి తాగునీరు, సాగునీరు లేని ఈ పరిస్థితుల నుంచి మరి పల్నాడు ప్రాంతాలని, ప్రజల్ని ఒడ్డెక్కించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికి తాగునీరు అందించే కార్యక్రమంలో సఫలమైనందుకు సంతోషం. ఇక సాగునీరు కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి పల్నాడు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రం ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందో అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మనందరి బాధ్యత రాష్ట్రాన్ని, సమాజాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తాం.